యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంటే నేను ఇంట్లోనే ఉండి అత్తయ్య గారిని మావయ్య గారిని చూసుకుంటాను. అదే నేను చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళని ఇంట్లో వదిలేసి మన పాటికి మనం వ్యాపారం అంటూ ఇలా బండితో బయటికి వెళ్ళిపోవడం బాగోదు. మీరు ఇంట్లోనే ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి. కానీ మీరొక్కరే మేనేజ్ చేయగలరా? కస్టమర్స్ ఎక్కువ మంది వస్తే మీరొక్కరే సర్వీస్ చేయడం కష్టం అవుతుందేమో. పర్లేదండి, ఎలాగోలా మేనేజ్ చేస్తాను. వెళ్ళొస్తానండి. సార్ సార్ ఆగండి సార్, నేను కూడా వస్తాను మీతో. సుబ్బు, నీ బండి ఎక్కడ సుబ్బు? మా ఇంట్లో పెట్టేశాను సార్. అదేంటి, మీరు టిఫిన్స్ పెట్టట్లేదా? మీరుండగా నా దగ్గర టిఫిన్ ఎవరు కొంటారమ్మా? సారీ సుబ్బు, మా వల్ల నీ వ్యాపారం. అయ్యో, అపార్థం చేసుకోకండి సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదైనా చిత్తశుద్ధితో చేయాలని మీతో నేర్చుకున్నాను. ఇన్నాళ్ళు కస్టమర్లు వస్తున్నారు కదా అని చెత్త టిఫిన్స్ పెట్టేవాడిని, రుచి పచి లేకుండా చేసి డబ్బులు తీసుకునేవాడిని. అది తప్పని మిమ్మల్ని చూశాక తెలిసింది సార్. సార్, మీ దగ్గర పనుడిగా చేరిపోయి మెలకువలు నేర్చుకుంటాను సార్. ఏదో మీకు తోచినంత జీతం ఇవ్వండి చాలు. పనోడిగా చేరతారా? పని తెలిసిన మీలాంటి వాళ్ళ దగ్గర పని నేర్చుకుంటే నేను పనిమంతుడిని అవుతాను కదమ్మా. పని నేర్చుకొని మంచి సెంటర్ చూసి అక్కడ నేను టిఫిన్ సెంటర్ పెడతాను. ఓకే సుబ్బు, నాతో రా. పనోడుగా కాదు, నా పార్ట్నర్ గారా. పార్ట్నర్ గానా? అవును సుబ్బు, ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్, కలిసి వ్యాపారం చేద్దాం. సార్, నిజంగా అంటున్నారా సార్? ఇవ్వడం తప్ప తీసుకోవడం ఆయనకి తెలియదండి. కడుపు నింపడం తప్ప పొట్ట కొట్టడం ఆయనకు అలవాట్లేదు. అవునమ్మా, మా బస్తీ పిల్లల కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు మీ గురించి విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మిమ్మల్ని రౌడీలతో కొట్టించాలని చూసిన నాలాంటి వాడిని. అదంతా మర్చిపో సుబ్బు. ఈ 2 రోజులు నువ్వు ఒక ఆత్మీయుడిలా నా వెంటున్నావు. నువ్వు మంచివాడివి అని అర్థం చేసుకోవడానికి ఇది చాలదా? కానీ మీరు గొప్పవాళ్ళు సార్. రాజు ఎక్కడున్నా రాజే అంటారు సార్. అది సార్ మీరు. అలా ఏం కాదు సుబ్బు, లేట్ అయితే కస్టమర్స్ ప్రాబ్లం అవుతుంది. పద, వెళ్ళొస్తామండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు ఎదురురండి మేడం. ఏంటి, తేజబాబు అక్కడ కూడా లేడా? సరే, ఉంటాను. హలో, తేజబాబు ఏమైనా అక్కడ ఉన్నాడా? రాలేదా? సరేనండి. ఏంటి పిఏ, పొద్దునే అంత టెన్షన్గా ఉన్నావు? మీ గురించే సార్. ఏ, నా ఎమ్మెల్యే పదవి కానీ పోయిందా? నా ప్లేస్లో నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నావా? నాకు అంత అదృష్టం కూడానా? అవును, తేజబాబు ఎక్కడా? తేజ బాబు లేడు సార్. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాడా? బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళాడా? ఊరుకోండి సార్, బాబు గురించి తెలిసి కూడా అడుగుతారు. వాడు ఇంత పొద్దున్న లేచి పబ్బుకైతే వెళ్ళాడు కదయ్యా. నైట్ వెళ్ళాడు సార్, ఇంకా రాలేదు. అదేంటి, రోజు మిడ్-నైట్కి వస్తాడు కదా. ఈరోజు రాలేదు సార్. ఆ పబ్బుకో వాడి ఫ్రెండ్స్కో ఫోన్ చేయి. పబ్బులోనే పడిపోయాడో లేక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడో? అందరికి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సార్. బాబు ఎవరింటికి వెళ్ళలేదంట, పబ్బులోనూ లేడంట. బాబుకు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. కొంపదీసి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోలేదు కదా? అలా జరుగుంటే ఈ పాటికి టీవీలో వచ్చి ఉండేది, మీకు పోలీసులు ఫోన్ చేసి ఉండేవారు. మరి బాబు ఎక్కడున్నాడు పిఏ?
పొద్దున్నే పెద్ద టెన్షన్ పెట్టాడు. తండ్రులు అతిగా సంపాదిస్తే పిల్లలు పాడైపోతారంటారు. ఇందుకే మీరెందుకు సార్ అతిగా సంపాదిస్తున్నారు? నువ్వు మూస్తావా? ఆ, తండ్రులు సంపాదించకపోతే పిల్లలు ముష్టెత్తుకుంటారు. వాడు ఇంటికి రాని చెప్తా, బాగా తిట్టి గట్టిగా మందలిస్తా. ఈరోజు బాబుకి మూడినట్టే. ఎక్కడున్నాడో బిడ్డ. ఏయ్! ఎవడు వాడు? ఎంత రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు? మీ బ్రదర్స్ని జైల్లో పెట్టించిన ఆ ఎమ్మెల్యే కొడుకు సార్. వాడికి ఒక్కడే కొడుకు, పెద్ద పోరంపోకు. ఆడపిల్లల్ని సతాయిస్తూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యే ఏమో వీడిని వెనకేసుకొస్తూ ఉంటాడు. రోజు రోజుకి వీడి ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి సార్. సుబ్బు, నువ్వు బండిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి బాబు, నైట్ ఇంటికి రావాల్సిన మీరు ఇంతసేపు ఎక్కడున్నారు? చిల్ అవుతున్నాను అంకుల్. మీ డాడీ మీ మీద ఫైర్ అవుతున్నారు. ఈరోజు మీరు అయిపోయారు. డాడీని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఆ? హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. చిచి, బీర్ స్మెల్ ఏంట్రా? పొద్దునే స్టార్ట్ చేసావా? సారీ డాడ్, నైట్ నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే లాస్ట్ బీర్ తాగి ఫాస్ట్గా ఇంటికి వచ్చా. ఫాస్ట్గా వచ్చావా? ఎవరిని కుదరలేదు కదా? డోంట్ వరీ డాడ్, నేను ఎంత డ్రింక్ చేసినా నా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రైవర్ని తీసుకెళ్ళమంటే వినవేంటి నాన్న? బోరింగ్ డాడ్, ఆడు స్లోగా డ్రైవ్ చేస్తాడు. నైట్ మా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చా, 5 lakhs అయిపోయాయి. ఒక్క రాత్రికి 5 లక్షలా? మొహం కడుకొని టిఫిన్ తిని పడుకోపో, వెళ్ళు. ఓకే డాడ్. డాడ్, ఈవినింగ్ మళ్ళీ పార్టీ ఉంది. ఒక 10 lakhs కావాలి డాడ్. 10 లక్షలు ఏం కర్మ, 5 లక్షలు తీసుకెళ్ళు. రేపు మనకి కోట్లు రాబోతున్నాయి నాన్న. ఐ లవ్ యూ డాడ్. ఏంటి సార్, బాబు వచ్చాక అది చేస్తాను ఇది చేస్తాను అని అరిచి మళ్ళీ గర్భం చేస్తున్నారు? మూసుకోవయ్యా. ఒక్కగానొక్క కొడుకు, వాడే నా వీక్నెస్. ఏమీ అనలేను. వాడి వయసు అలాంటిది, ఎంజాయ్ చేయని. వాడి కోసమేగా ఈ కోట్లు సంపాదిస్తున్నాను. మీరు అక్రమంగా సంపాదిస్తున్నారు, వాడు అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నాడు. మీ తండ్రి కొడుకులు ఇద్దరికీ ఎవరి చేతిలోనూ మూడింది. అది అలా చేయండి ఆంటీ, పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. ఇంటిడి చాకరీ చేసి నీకు సేవలు చేసి ఏమైపోవాలి? మాతో పాటు అమెరికా వద్దామనుకున్నారు కదా, పిండి రూపీ అలసిపోయిన చేతులకి సేవలు చేయలేరా? ఇక మనం అమెరికా వెళ్ళటం కాలే. అక్కడో తెల్లవాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకున్నాను. నా రాతిలా ఏడ్చింది. మీరు ఇలా అంటే నేనేమన్నాలా ఆంటీ? చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేయలేదు. ఇక్కడ పని మనిషి కన్నా నాతో దారుణంగా పనులు చేయిస్తున్నారు. మీ అమ్మకి ఫోన్ చేసి మీ ఇంటికి వెళ్ళొచ్చు కదే. మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిజం చెప్పవే, వాళ్ళు అసలు నిజంగా మీ అమ్మా నానేనా? కొత్త నోట్ పెట్టకండి ఆంటీ. అభి టిఫిన్ బండి పెట్టడం నీకు బాధగా అనిపించలేదా అమ్మా?
కష్టపడి పని చేసుకుంటే తప్పేముంది మావయ్య. ఇడ్లీ బండి పెడదామని ఆయనకి సలహా ఇచ్చింది నేనే. మీరిద్దరూ అంతే వసు, దేనికి తలంచరు. స్టార్ట్ చేశారు. ఇంక వాళ్ళిద్దరిని పొగట్టం, మా ఇద్దరిని తిట్టడం చేస్తారు. సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్గా ఉన్న, ఇడ్లీ బండి నడిపిన అభిలో ఏ మార్పు లేదు. డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు ఒకేలా ఉన్నాడు. అది గొప్పవాళ్ల లక్షణమమ్మా. సుఖంలో పొంగిపోరు, కష్టంలో కృంగిపోరు. అందరూ అలా ఉండలేరు. అందరూ ఎందుకు? అఖిల్, భాస్కరే అభిలా ఉండలేకపోయారు. కలిసి పెరిగిన అభి అలవాట్లని వాళ్ళు నేర్చుకోలేకపోయారు. చెప్పానా, వాళ్ళకి వేరే పనే లేదు. ఎప్పుడు వాళ్ళని పొగడ్డం, మమ్మల్ని తిట్టడం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారే? ఈ కథ మాటలు రాసిన రచయిత. అదే దేవుడు రాసిన తలరాత అలా ఉంది. అభిని చూసి నేర్చుకునుంటే భాస్కర్, అఖిల్లు మరోలా ఉండేవారు. ఈరోజు వాళ్లకు ఆ పరిస్థితి వచ్చేదే కాదు. జైలు నుంచి వచ్చాక అయినా ఆయన్లో అఖిల్లో మార్పొస్తే బావుంటుంది మావయ్య. ఆ పావని అక్కొకతి భర్తని వెనకేసుకురాకుండా పక్క వాళ్ళని పొగుడుతుంది. అంతా నీలా ఉంటారటే. నీ అతి తెలివి ఎవ్వరికీ రాదే. పొగిడావా, తిట్టావా? తప్పకుండా మారతారక్క. మళ్ళీ మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ మనందరము కలిసి ఉండబోతున్నాము. అది ఆయన కోరిక. ఆ కోరిక చచ్చినా నెరవేరదు, నెరవేరే నివ్వను. ఇది నన్నే మించిపోయేలా ఉందే. వ్యాపారం ఎలా జరుగుతోందమ్మా? బాగుంది మావయ్య. గిరాకీ కూడా పెరిగింది. చుట్టుపక్కల ఆఫీసుల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. బండి దగ్గర తిని వెళ్లడంతో పాటు పార్సల్స్ పంపించమని అడుగుతున్నారు. అయితే హోటల్ ఓపెన్ చేయొచ్చన్నమాట. ఆయన ఆలోచన కూడా అదే అక్క. మంచి ప్లేస్ చూసి రెస్టారెంట్ పెడదామన్నారు. టిఫిన్స్తో పాటు భోజనాలు కూడా పెడితే వ్యాపారం మరింత పెరుగుతుంది కదా వసు. ఖచ్చితంగా పెరుగుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. వీళ్ళేంటే మనకు పని పెంచేలా ఉన్నారు. టిఫిన్తో పాటు భోజనం అంటే మన చేతులు పడిపోవడం ఖాయం. అవునా ఆంటీ? టిఫిన్ అంటే ఒక పిండి రుబ్బి ఒక చట్నీ చేస్తే సరిపోతుంది. భోజనాలంటే చాలా కూరలు చేయాలి. మనం చచ్చిపోతాము. త్వరగా మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారో కనుక్కోవే. మీ ఇంటికి పారిపోదాం. లేదంటే నువ్వన్నట్టు చాకరీ చేయలేక చచ్చిపోవాలి. అభి ఇక్కడికొచ్చాక మాట్లాడదాం వసు. రెస్టారెంట్కి పెట్టుబడి కావాలంటే ఏదోలా నేనేర్పాటు చేస్తాను. పెంపుడు కొడుక్కి మాత్రం అడగకుండానే డబ్బులిస్తారు. మాకు పొలం ఇవ్వమంటే ఇవ్వరు. అయినా మీరు అడగకుండానే అభి మీకు తన ఆస్తులిచ్చాడు కదే. నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నిజం ఒప్పుకోవాలి కదే. ఒక్కసారి చెప్తే నిజం, ప్రతిసారి అదే చెప్తే భజన అంటారు. ముందు బావగారు అఖిల్ బయటికి రానివ్వండి మావయ్య. ఆ తర్వాత రెస్టారెంట్ గురించి ఆలోచిద్దాము. వాళ్ళు బయటపడి మారిపోయి అంతా కలిసిపోతే అంతకు మించిన సంతోషం ఉండదు. అంతా కలిసి రెస్టారెంట్ నడుపుకున్నా హాయిగా ఉంటుంది. అవునత్తయ్య, ఎక్కువ ఆశకి పోకుండా ఉన్నంతలోనే హాయిగా ఉండొచ్చు. వీళ్ళు మన బతుకు బస్ స్టాండ్ చేసేలా ఉన్నారా అంటే? రెస్టారెంట్ అని రాజీ రంపని పెడతారేమో. అందుకేనే మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేయమని చెప్పేది. డబ్బులున్నప్పుడు ఒకరిని మంచి చేసుకోలేకపోయాం. డబ్బులు లేని మనల్ని ఇప్పుడెవ్వరూ ఆదుకోరు. ఈ అభిగాడు లేకపోతే అంతా ఏమైపోయేవాళ్ళము. హలో, ఇప్పుడే బాబు ఇంటికొచ్చాడండి. టిఫిన్ చేసి నిద్రపోయాడు. హలో,
ఏంటి? హలో, ఒక్క నిమిషం ఆగండి, సిగ్నల్ లేదు. సార్ సార్ ఒక్క నిమిషం. హలో హలో హలో, మిమ్మల్నే వినబడుతుందా? హలో. అభిరామ్, నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడు వచ్చావేంటి? ఏం మాట్లాడవేంటయ్యా? ఏదో ఒకటి చెప్పు. ఆ? ఆ? ఎడుపోయాడు అభిరామ్? అభిరామ్, అభిరామ్, పిఏ, రే పిఏ, ఎక్కడున్నావురా? ఏంటి సార్? అభిరామ్ ఎక్కడా? అతను ఇక్కడెందుకుంటాడు సార్? ఇందాక ఇంటికి వచ్చాడయ్యా. ఊరుకోండి సార్, నేను ఆలోనే ఉన్నాను, నాకు తెలియకుండా ఎలా వస్తాడు? నాకు కనిపించాడు, నేను అతనితో మాట్లాడానయ్యా. ఏం మాట్లాడారు? హలో అభిరామ్, ఏంటి ఇలా వచ్చావు అన్నాను. అతనేమన్నాడు? తనేం మాట్లాడలేదయ్యా. మీకు ఇంకా అర్థం కాలేదా సార్? ఏం అర్థం అవ్వాలి? మీరు భ్రమలో ఉన్నారు. లేని మనిషిని ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. తాగింది నా కొడుకయ్యా, నేను కాదు. మీరు మరీ అభిరామ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సార్, అందుకే ఆయన మీ ఇల్యూషన్లోకి వచ్చారు. మరీ పట్టపగలా? నేను నమ్మనయ్యా. నమ్మాలి సార్, అదో జబ్బు కూడా. వెంటనే మంచి డాక్టర్కి చూపించుకోండి. ఇదిగో పిఏ, ఏదో చెప్పి నన్ను భయపెట్టుకో. మీ ఇష్టం సార్. అభిరామ్ నిజంగా రాలేదా? నేను భ్రమపడ్డానా? ఇది నిజమా భ్రమ? భ్రమే. అయినా నా పిచ్చి గాని అభిరామ్ మా ఇంటికి ఎందుకు వస్తాడు? వచ్చినా మరి ఈ గదిలోకి ఎందుకు వస్తాడు? మరి భ్రమలోకి ఎందుకు వచ్చినట్టు? పిఏ చెప్పినట్టు ఇదేం జబ్బు కాదు కదా? అయి ఉండదులే, ఏదో ఎల్యూజన్ అంతే. చిట్టికన్నా బాబు, తిన్నావా? లేమ్మలే. బాగా మందు కొట్టి నిద్రపోయినట్టున్నాడు. ఈవినింగ్ వరకు లేవడం. ఇప్పుడు లేపితే డిస్టర్బ్ అవుతాడు. పడుకోమ్మా, పడుకో. అభిరామ్, నువ్వు నిజంగా ఇక్కడికి రాలేదు కదా? వస్తే చెప్పు. నువ్వు రాలేదులే, నాకు తెలుసు. ఇదిగో నేను చేస్తున్న అన్యాయం నీకు తెలిసినా కూడా నువ్వు రావు. ఏంటిది? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. కోపు తీసి ఇది జబ్బేనా? అమ్మో, ముదరకుండా చూసుకోవాలి. హలో అంకుల్. బాగున్నావా అమ్మా?
ఆయన సెల్లో ఉంటే నేను ఎలా బాగుంటాను అంకుల్? నిజమేనమ్మా, నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా. నిన్ననే జైలుకు వెళ్ళి అఖిల్ని చూసొచ్చాను. నా గుండె తరుక్కుపోయిందనుకో. త్వరగా మా ఆయన్ని బయటికి తీసుకురండి అంకుల్. ఆ పనిలోనే ఉన్నానమ్మా. అఖిల్ని బయటికి తీసుకొచ్చి మీ ఇద్దరిని అమెరికా పంపించాలన్నదే నా ఆశయం. థ్యాంక్స్ అంకుల్. నీతో కాస్త మాట్లాడాలమ్మా. చెప్పండి అంకుల్. ఫోన్లో కాదమ్మా, నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు అంకుల్, నేనే మీ ఇంటికి వస్తాను. అదేంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు అంకుల్. అందరూ మీకు యాంటీగా ఉన్నారు. ఈ టైంలో మీరు ఇంటికి రావడం బాగోదు. నిజమేనమ్మా. ఇంతకీ అభి వసూలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? బాగానా? సర్వెంట్ కంటే హీనంగా చూస్తున్నారు అంకుల్. ఇంటి పనులన్నీ చేయిస్తున్నారు. అయ్యయ్యో, మరి మా ఇంటికి వచ్చేయచ్చు కదమ్మా. వద్దు అంకుల్, ఎలాగో మీరు అఖిల్ని బయటికి తీసుకొస్తారు కదా. నేను మా అఖిల్ ఒకేసారి అమెరికా వెళ్ళిపోతాను.